వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఆయుష్ స్థానంలో రాహుకేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. జ్యోతిష శాస్త్రంలో ఆయుష్ స్థానం అని పేర్కొనబడే స్థానం అష్టమ స్థానం. ఈ అష్టమ స్థానం ఒక వ్యక్తి యొక్క ఆయుష్ బలం ఎంతవరకు ఉంది అని సూచిస్తుంది. దీనికి అష్టమ స్థానం మాత్రమే బాధ్యత వహిస్తుందా అంటే మూడవ స్థానమని ఉప ఆయుష్ స్థానం కూడా బాధ్యత వహిస్తుంది. అయినప్పటికీ పాపగ్రహాలనే రాహుకేతువులు వెళ్ళి అష్టమ స్థానంలో ఉంటే ఆయుష్ని గురించి ఒక భయం ఏర్పడే తీరుతుంది. ఇందులో ముఖ్యంగా రెండవ స్థానం కూడా ఒక మారక స్థానం. రాహువు రెండవ స్థానంలో ఉంటే కేతువు అష్టమ స్థానంలో ఉంటాడు. కేతువు రెండవ స్థానంలో ఉంటే రాహువు అష్టమ స్థానంలో ఉంటాడు. వీళ్ళు ఎగ్జాక్ట్గా 180 డిగ్రీలలో అమరి ఉండి రివర్సులో సంచరిస్తారు. ఇక ఈ రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉంటే ఆయుష్కు భంగం ఏర్పడుతుందా అని ప్రశ్నిస్తే మొదటి పాయింట్ వాళ్ళ దశలు ఆయుష్ భంగం ఏర్పడే కాలంలో జరుగుతాయా అనే విషయం ముఖ్యం. ఉదాహరణకు ఒక వ్యక్తికి 60 సంవత్సరాల తరువాత రాహు దశ వస్తుంది. ఆ దశ 18 సంవత్సరాల కాలం ఉంటుంది. రాహువు అష్టమ స్థానంలో ఉండి దశ నడుపుతున్నారు అంటే ఆయుష్కు భంగం ఏర్పడడం సహజం. ఒకవేళ 40 సంవత్సరాల వయస్సులో అష్టమ స్థానంలో ఉండి రాహువు దశ నడిపితే 50% అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 18 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తికి అష్టమ స్థానంలో ఉండి రాహువు దశ నడిపితే 25% అవకాశాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. అయితే ఇందులో ఉన్న ఒక సూక్ష్మ విషయం ఏమిటి అంటే రాహుకేతువులు అమరి ఉన్న స్థానాలు సహజ పాపగ్రహ స్థానాలైతే ఆయుష్కు భంగం ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఆ విధంగా చూచినప్పుడు మేషం, వృశ్చికం, మకరం, కుంభం మరియు సింహం ఈ స్థానాలు అష్టమ స్థానాలుగా ఉండి అక్కడ రాహువు కేతువు అమరి ఉండి వాళ్ళ దశనో భుక్తినో జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అవశ్యం. ఏ లగ్నాలకు ఈ స్థానాలు అష్టమ స్థానంగా వస్తాయి అంటే కర్కాటక సింహ లగ్న జాతకులకు, మకరం మరియు కుంభ లగ్న జాతకులకు అష్టమ స్థానాలుగా ఈ స్థానాలు వస్తాయి. మకర లగ్నానికి సింహం అష్టమ స్థానంగా వస్తుంది. కన్యా లగ్న జాతకులకు అష్టమ స్థానంగా మేషం, మేష లగ్నానికి అష్టమ స్థానంగా వృశ్చికం వస్తుంది. మిగిలిన లగ్నాల వారికి ఈ రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉంటే మొదటి పాయింట్ ఆయుష్ను గురించి భయపడవలసిన అవసరం లేదు. 2 ఈ దశలు ఏ వయస్సులో వస్తాయని పరిశీలించాలి. 3వ పాయింట్ ఆయుష్ కారకుడు లేదా అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా ఉన్నారంటే ఈ రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉంటే ఆయుష్ భంగానికి అవకాశం ఉండదు. దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక కర్కాటక లగ్న జాతకం 8వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు దశ మిడిల్ ఏజ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాహుకు స్థానమిచ్చిన అధిపతి 4వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నారు అనుకోండి. ఈ జాతకులకు ఆయుష్కు సంబంధించిన భంగం ఏర్పడుతుందా అంటే ఏర్పడదు. ఎందుకంటే ఆయుష్ కారకుడు ఉచ్చం అయ్యారు. ఈ ఆయుష్ కారకుడే అష్టమాధిపతి కాబట్టి ఈ జాతకులు రాహువు అష్టమ స్థానంలో ఉన్నారని భయపడవలసిన అవసరం లేదు. అష్టమాధిపతి శని భగవానుడు బలంగా ఉంటే ఆయుష్కు భంగం ఏర్పడదు. సో అష్టమ స్థానంలో రాహుకేతువులు పనిచేయాలంటే ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటి కండిషన్ ఏంటి అంటే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు పైబడినప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహుదశ
18 సంవత్సరాలు. అదే కేతు దశ అయితే 7 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అప్పుడు రాహువో కేతువో అష్టమ స్థానంలో ఉండి 60 సంవత్సరాలు దాటి ఉండి రాహు దశను కేతు దశను జరుగుతుంది అంటే అవకాశాలు ఉంటాయి. వాళ్ళున్న స్థానం సహజ పాపగ్రహ స్థానమైతే అధిక అవకాశాలు ఉంటాయి. అదే ఉన్న స్థానం శుభగ్రహ స్థానమైతే అవకాశాలు ఉండవు. రాహుకేతువులు 40 సంవత్సరాల పైబడినప్పుడు దశలు నడిపించారంటే వాళ్ళు మారక గండాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అది అష్టమ స్థానమైతే 50% తక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళున్న స్థానాలు శుభగ్రహ స్థానాలైతే ఇంకా తక్కువ అవకాశాలు ఉంటాయి. రాహుకేతువులు 20 సంవత్సరాల వయస్సులో అష్టమ స్థానంలో ఉండి దశ నడిపించారంటే 20% మాత్రమే అవకాశాలు ఉంటాయి. అదే అష్టమ స్థానం శుభగ్రహ స్థానమైతే అది కూడా ఉండదు అనేది వాస్తవం. ఇవి కాక జాతకంలో అష్టమాధిపతి ఆయుష్కారకుడనే శని భగవానుడు స్పాయిల్ కాకుండా మంచి స్థితిలో ఉన్నారంటే జాతకుడు అష్టమ స్థానంలో ఉన్న రాహుకేతువులను గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు లేదా పౌర్ణమికి దగ్గరగా ఉన్న చంద్రుడో లేదా బుధుడు బలంగా ఉన్న జాతకులు అంటే బుధుడు దిగ్బలం, స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణ బలంతో ఉన్నారంటే రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉన్న ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ గురు శుక్రులు రాహుకేతువులతో కనెక్ట్ అయినా ఈ నెగటివ్ ఫలితాలు జరగవు. ఇన్ని నియమ నిబంధనలు ఉంటాయి అని మర్చిపోకూడదు. సో రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉన్న ఆ స్థానం శుభగ్రహ స్థానమైతే భయపడవలసిన అవసరం లేదు. శుభగ్రహాల కలయిక ఉన్న అష్టమాధిపతి ఆయుష్కారకుడు బలంగా ఉన్న బుధుడు జాతకంలో బలంగా ఉన్న భయపడవలసిన అవసరం లేదు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.